2 బాగా పండిన పండు టొమాటోలు తీసుకున్నాను. ఇంకా ఒక చిన్న కట్టంతా సోయాకు కూర తీసుకున్నాను. ఇక్కడ బౌల్లోకి అలసంద పప్పుని కడిగి పెట్టుకున్న నానబెట్టలేదు. ఇంకా పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి పోపు దినుసులు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు అండ్ వెల్లుల్లిపాయ రేకులు కూడా పొట్టు తీసి వేశాను. పోపు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కడిగి కట్ చేసుకున్న సోయాకు కూర వేస్తున్నా. నాకు ఈ సోయాకు కూర ఫ్లేవర్ అంతగా నచ్చట్లేదు, ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ప్రెగ్నెన్సీలో తీసుకొచ్చారు, అప్పుడు అస్సలు నచ్చక పక్కింటి వాళ్ళకి ఇచ్చేసాను. అప్పటి నుంచి అస్సలు నచ్చట్లేదు. హెల్త్ బెనిఫిట్స్ ఏమో బాగా ఎక్కువ ఉన్నాయి అన్నందుకు అప్పుడప్పుడు తీసుకుంటాను. అందుకే ఇలా చేస్తూ ఉంటాను. ముందుగా ఆయిల్లో దీన్ని పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకుంటాం. ఇలా పచ్చిదనం అంతా పోయిన తర్వాత ఇంకా మిగతావన్నీ యాడ్ చేసుకొని పప్పు కింద చేస్తాను. అలసంద పప్పుని కడిగేసాను కదా, అందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసాను. అండ్ నీళ్ళతో సహా పప్పును కూడా వేసేసుకున్నాను. నీళ్ళు కడిగి వంపేసి మళ్ళీ నీళ్ళు వేసాను. సో ఆ నీళ్ళు, చింతపండు అండ్ ఉల్లిపాయ, టొమాటోలు కూడా కట్ చేసి వేసాను. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, రెడ్ చిల్లీ పౌడర్. పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది, పచ్చిమిర్చి పడట్లేదు, అందుకే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇంకా కొన్ని నీళ్ళు వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇది జొన్న రొట్టెలోకి, రాగి రొట్టె, సజ్జ రొట్టె, అన్నము, చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. చపాతీలోకి అంతగా నచ్చకపోవచ్చు, కానీ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మాకైతే ఇష్టము. సో ఇలా ఉడికించేసాను. ఒక 2-3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించేస్తే ఇలాగొచ్చేసింది. మనకి ఇలా చేసేసుకుంటే ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది అండ్ హెల్తీ ప్రాసెస్లో ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది ఇలా చేసుకుంటే. జొన్న రొట్టెలు చేసేసాను. జొన్న రొట్టెలకి కాంబినేషన్గా సోయాకు కూర, అలసంద పప్పుతో ఇలా చేశాను. పిల్లలిద్దరికీ ఇలా ప్లేట్లో సెట్ చేసి ఇచ్చాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. నేను ఇప్పుడు పల్లీల కారం పొడి చేసేసి, పల్లీల కారం పొడి, ఈ సోయాకు కూర అండ్ రొట్టెలు నేను కొంచెం స్పైసీగానే ఇష్టపడుతూ ఉంటాను. అందుకే సైడ్కి ఇలాగా కారం పొడి అది వేసుకొని తింటూ ఉంటాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు మా నైట్ డిన్నర్ వచ్చేసి ఇది. పల్లీల కారం పొడి కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి నేను ఆల్రెడీ చాలాసార్లు వీడియోస్ని పోస్ట్ చేశాను. అండ్ ఉత్తర కర్ణాటక స్పెషల్ అనేసి పెట్టాను ఒక వీడియో కూడా. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇడ్లీలోకి వేసుకోవచ్చు అండ్ వేడివేడి అన్నంలో వేసుకొని తినొచ్చు. నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది. దోశ పైన వేసుకొని కూడా తినొచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో కలుద్దాం. బాయ్.